అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఇప్పటివరకు 1 of 7 ట్యాక్స్ కోసం వివరంగా చెప్పడం అనేది విన్నాం. మన ట్రైబల్కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ముఖ్యమైనటువంటి 3 చట్టాలు. ఒకటి వీసా చట్టం, 1 of 7 ట్యాక్స్ కావచ్చు, లేకపోతే అటు హక్కుల చట్టం కావచ్చు. ఈ 3 చట్టాలు కూడా గిరిజన ప్రజలకు చాలా ముఖ్యమైనది. అందులో ఒకటైన 1 of 7 ట్యాక్స్ మీద ఎవరైతే నాన్ ట్రైబల్స్ 1700 మంది కలిసి ఆ చట్టాన్ని సవరణ చేయాలని సుప్రీంకోర్టుని ఒక బిల్ అనేది దాఖలు చేయడం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి పెద్దలందరూ కూడా ఆ చట్టాల కోసం మీ అందరికీ చెప్పడం జరిగింది. మన అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత వాటి మీద అవగాహన ఉన్నటువంటి సందర్భం. కానీ మనం గ్రామ స్థాయికి వెళ్ళిన తర్వాత వాటి మీద కనీస అవగాహన లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకనంటే అదే అవగాహన ఉంటే ఈరోజు చాలా మంది వరకు రావాలి. మరి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. మనం సోషల్ మీడియాలో వినియోగిస్తున్నామా, లేకపోతే ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇస్తున్నామా అనేది తెలియడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మనకు అయితే 100 మంది కూడా మనం వేసేందు 100 కూర్చుని 100 మంది కూర్చుని అన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనంటే ఈ 1 of 7 చట్టానికి భిన్నంగా మనమే వ్యవహరిస్తున్నాం కాబట్టి మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారా, లేకపోతే ఈ చట్టాన్ని కాపాడుకునే ఉద్దేశం ఉంటే కనీసం ఒక మనిషితో పాటు ఇంకో 2-3 తీసుకురావచ్చు ఖచ్చితంగా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అఖిల భారత టీచర్స్ యూనియన్ పెడితే డిటిఎఫ్ పడట్ల, డిటిఎఫ్ పెడితే యూటీఎఫ్ పడట్ల. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెడితే టీడీపీ పడట్ల, టీడీపీ పెడితే సిపిఎం పడట్ల, పార్టీలు ఎక్కట్ల. కానీ చెప్తున్నాను, వ్యక్తుల మధ్యలో ఈ విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఇలా అంటే మనం ఐక్యతగా ఎలా ముందుకెళ్ళగలం? మన చట్టాలను మనం ఎలా కాపాడగలుగుతాం? భావితరాల యొక్క భవిష్యత్తును మనం ఎలా ఇవ్వగలుగుతాం? దీని మీద మనం ఆలోచన చేయాలి. ఈరోజు దాదాపు ఒకప్పుడు ఎటువంటి చదువు లేకపోయినా మన ముందు తరాలు కొంత తెలుసుకొని కొంత గొప్ప మనం ఈ చట్టాలు కావాలి, లేకపోతే మనకి వీటి మీద హక్కు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి మన గిరిజనులు పెద్దలు ఉన్నారు. మరి ఈరోజు చదువుకొని ఉన్నాం, విద్యా వ్యవస్థ మంచి విద్యా వ్యవస్థల్లోకి వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా 10th, ఇంటర్, బిఈడి, పీజీలు చదువుకున్న వాళ్ళు మన గిరిజన ప్రాంతంలో 2-3 మండలాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎవ్వరికి కూడా ఈ చట్టం పోతుంది, ఈ చట్టం సవరణ చేయమంటున్నారు, ఈ చట్ట సవరణ చేస్తే మన భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతూ ఉంది. ఈరోజు ఈ చట్ట సవరణ చేయకుండానే గిరిజన ప్రాంతంలో సవరణ చేసిన మాదిరిగానే గిరిజనేతల భవనాలు, వ్యాపారాలు ఎదుగుతూ ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంటని కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో మరి ముఖ్యంగా మనం గ్రామ స్థాయిలోకి ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ విధంగా ఫండ్ కలెక్ట్ చేయాలనేది ప్రధాన అంశం. ఒక కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి మూలధనం, క్యాపిటల్ అమౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం సమకూర్చుకోవాలనంటే మనకి గ్రామ స్థాయిలో చాలా మంది ఉన్నారు. గ్రామ స్థాయిలో మనకు వచ్చినటువంటి పేసే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం నిజంగా ఒక పంచాయతీకి 3 నుంచి 4 క్లస్టర్లు డివైడ్ చేసి ఆ క్లస్టర్కి ఒకరిని ఉపాధ్యక్షులుగా, మరొకరిని కార్యదర్శిగా ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళతో పాటు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలకు ఎంబీకే అంటే మన బుక్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా, లేకపోతే పిఎంసీలు ఉన్నాయి, పేరెంట్స్ కమిటీలు, ఆ మండల పరిస్థితి స్కూళ్ళు ఉంటాయి, స్కూల్స్ ఉన్న స్కూల్లో వాళ్ళ ద్వారా, ఏదైతే ఇప్పుడు ఎవరైతే సర్పంచులు 10వ కాలం అయిపోయింది, వార్డు మెంబర్లు 10వ కాలం అయిపోయింది, వాళ్ళని కూడా మిళితం చేస్తుంది. అందరినీ కలుపుకుంటూ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించాలి. అవగాహన లేకపోవడంతోనే మన వాళ్ళు కూడా ముందుకు రావట్లేదని నా అభిప్రాయం.
అవగాహన మనం కల్పించాలి. మనం ఎంత ఎక్కడ కల్పిస్తున్నామంటే వాట్సాప్ గ్రూపుల్లో పేపర్లో కల్పిస్తా ఉన్నాం. ఎక్కడైనా వాట్సాప్ గ్రూపుల్లో ఒకటి పెడతా ఇంట్లో బొమ్మ పెట్టుకొని నేనే మాట్లాడుతూ ఉన్నానని తప్పుగా కాదు. అటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కార్యక్రమాలు రావు. వాట్సాప్లో సూపర్ బంపర్ అని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో చట్టాల మీద అవగాహన ఉండదు. అక్కడ ఏది నోటికి వస్తే ఆ గ్రూపుల్లో పెడతా ఉన్నారు. ఈ విషయంలో మా బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్న చెప్పాడు పార్టీల కోసం ఎత్తొద్దని, కానీ ఇక్కడ నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. పార్టీ స్టాండ్ కూడా అవసరం. ఆ పార్టీలు ఏమైనా ఉన్నాయి కూడా అవసరం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఎస్ నేను వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాతో పాటు మండల పరిషత్ అధ్యక్షుడు రావడం జరిగింది. ఆ పార్టీల యొక్క విధి విధానాలు కూడా తెలియజేయాలి ప్రజలకి. అలాగే లేకుండా మనం ఏమంటామంటే అందరం ఒకటని ఇక్కడ అనుకున్నాం. బయటకు వెళ్తే మీరు ఒక స్టేట్మెంట్ నేను ఒక స్టేట్మెంట్. ఇక్కడ ఐక్యత ఎలా వస్తుందని అడుగుతా ఉన్నాను నేను. చెప్పండి మీరు చెప్పండి ఐక్యత ఎలా వస్తుంది? ఇక్కడ మాట్లాడుకుంటాం, బయటకు వెళ్తే ఒక మీద మనమే ఇది అది అసలు జీవన పద్ధతి ఏదవుతుందో ఎవరు తెలియదు. గురువు చెప్తాడు పెడతాడు వైఎస్ఆర్ పార్టీ వల్ల. వైఎస్ఆర్ పార్టీ తెలియదు, సుప్రీంకోర్టు కొట్టింది. అది ఎవరు ఎవరికి కొట్టేసింది అనేది తెలుసుకొని పెట్టాలి. ఎవరి మీద కొట్టేసే కార్యక్రమం చేస్తారు. అది తప్పని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ అది అర్థం చేసుకొని పెట్టాలని కోరుతా ఉన్నా. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ అవ్వట్లేదు, ఇప్పుడు అక్కడ వెళ్ళలేదు. ఇక్కడ ఎవరు అంటున్నారు వీధి రాజకీయ వీధి పోరాటాలని అంటారు. ఇవి బాధేనే. అది మనం చెప్పాలి, తెలియజేయాలి. అందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 97 కొట్టేసిందని కూడా సభలో తెలియజేస్తున్నాం. మీరు తప్పగా భావించొద్దు. ఆ దాంతో పాటు ఆరు ఏదైతే మైనారిటీలు కూడా కొట్టేశారు. ఇవన్నీ మాకు తెలుసు, కానీ పెడతా ఉంటారు ఎవరు రాజకీయం అన్నట్టు. ఇక్కడ మాట్లాడేది ఒకటి, అందరం ఆదివాసీ పార్టీని పక్కన పెట్టి కష్టపడదాం. మనకేదైతే 100% రైట్ పోతా ఉందో దానికోసం పాటుపడదాం. గ్రామస్థాయిలో వెళ్దాం, వాళ్ళ కలగాల కలిపి దాన్ని పట్టి కలర్చేద్దాం. ఎవరైతే ముందుకు నడిచే నాయకులు ఉన్నారో వాళ్ళకు ముందుకు వెనుకుండి నడుపుతాం అనుకుంటాం. కానీ మనలో మన వల్లే వెనక్కి లాగే పరిస్థితి. ఇది కూడా మీరు గమనించాలి. బాధాకరమైన పరిస్థితి. ఈరోజు మనమే చెప్తున్నాం, 1988లో టి రామకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జరిగింది. 97లో మరి సత్తా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జరిగింది. అదే మరి మనం అక్కడ తీసుకుంటే తెలంగాణలో మంగంపేట వర్సెస్ అక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ చేస్తే అన్నిటికీ కూడా మనకు కోర్టు మన పక్షాన్ని నిలబడిందని మీరు తెలియజేస్తున్నాను. మరి మనలో ఐక్యత ఉండాలి. మనలో ఐక్యత లేదు. ఎవరి ఉద్దేశం వాళ్ళు, ఎవరు ఆలోచన వాళ్ళు. ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత వేరే ఉద్దేశం పోతా ఉన్నాయి. అది బాధాకరం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఖచ్చితంగా పార్టీ పరంగా మేమైతే 170 యాక్ట్కి వ్యతిరేకంగా ఏదైతే సవరణకు చేయాలని వాళ్ళు వేసారో దానికి మేము పూర్తి స్థాయిలో పార్టీ అందరం కూడా ఐక్యతగా కలిసికట్టుగా ఏదైతే మేము కూడా మొన్న కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎంపీ గారు కమ్మాయిలో ఉన్నాయని, నేను చట్టసభలో పార్లమెంట్లో మాట్లాడతానని. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం, అయ్యేలా మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కోసం ఆలోచిస్తాం, దానివల్ల ఆగాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భయపడలేదు, మా పరిస్థితి కోసం అని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మనం గుర్తు చెప్తా ఉన్నాం. అందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. మీ అందరు తెలుసు టీఎస్ ఉంది, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ. మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మనకు ఏర్పాటు అయింది ఆర్టికల్ 244A అంటే 1 క్లాజ్లో. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ ప్రాంతానికి టీఎస్సీ అనేది మినీ అసెంబ్లీ. దానికి టీఎస్సీ లేకపోతే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన సైన్యం ఉంటారు. టీఎస్సీ ఉంటే గిరిజన శాఖ మంత్రి గారు